సత్య గారు రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తున్నారు అల్లంతో? అల్లం పులుసు. అల్లం పులుసు మంచి ఘాటు ఘాటుగా ఉంటుందా? ఉంటుందండి. ఓకే. ఓకే అండి, మరి అల్లం పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అల్లం పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం 100 గ్రాములు, చింతపండు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 5. సో సత్య గారు మొదలు పెట్టేద్దామా? ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. చాలా చాలండి. ఓకే. సో సరిపడా ఆయిల్ వేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ పోపు దినుసులు వేసుకుందాం. ఓకే. ఎండుమిర్చి కూడా, నెక్స్ట్ కరివేపాకు. సో కరివేపాకు వేయటం అయితే బాగా వేశారు. అదంతా పాడేకుండా తింటారా? తింటామండి. నైస్. తింటే జుట్టు ఇలా పెద్ద పొడుగ్గా పెరుగుతా. తర్వాత కొంచెం వేగాలి. నెక్స్ట్ మనము వెల్లుల్లిపాయలు వేసుకున్నాము. ఓకే. ఇవి ఒలిచినవి వెల్లుల్లి రెబ్బలు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా. సో మనకు పులుసు అంటే జనరల్ గా అన్ని ముక్కలతో చేస్తూ ఉంటాం కదా, కూరగాయ ముక్కలతో. సో దీంట్లో ఏమీ లేకుండా మనకు అల్లం, ఓన్లీ అల్లము మెయిన్ అండి. ఇక్కడ కూరగాయలు అవి ఏమి వేయమన్నమాట, జస్ట్ ఓన్లీ అల్లమే. ఓకే. నెక్స్ట్ దీనికి ఎక్కువే పడతాయి ఉల్లిపాయలు. ఓకే. సో ఇంకేమి ముక్కలు లేవు కాబట్టి ముక్కలు ఏమి లేవు కాబట్టి కొంచెం ఎక్కువే పడతాయి ఉల్లిపాయలు. ఓకే. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. సో ఈ అల్లం పులుసు చేస్తూ ఉంటారండి రెగ్యులర్ గా? చేస్తామండి, రెగ్యులర్ గా అంటే చేసుకుంటాము. కొంచెం వన్స్ ఇన్ ఎ వైల్. ఇది చాలా పూర్వకాలపు వంట ఇది. అవును, మనకి ఈ పులుసులన్నీ కూడా ఎక్కువ మా అమ్మమ్మ ఇది చేసేవారు అనమాట. ఎప్పుడైనా మాకు జలుబు దగ్గు ఇలాంటివి వస్తే, నేను ఇందాక చెప్పాను కదా, నేను అన్నప్పుడు మీకు గుర్తొచ్చిందా జలుబు దగ్గుకి బాగా పనిచేస్తుందని? ఇంతకు ముందే తెలుసా? ఓకే. ఇది తింటే వేడిగా అసలు తగ్గిపోయేది, ఇంకా గొంతు అంతా చక్కగా బాగా సాఫ్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఓ నైస్. సో ఇది మీ అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నారా? అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాం. నైస్. నెక్స్ట్ ఇది కొంచెం వేగాయి కదా, ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకున్నాము. సో ఇది ఉట్టి అల్లం పేస్ట్ అయినా ఏమైనా మిక్స్? అల్లం, ధనియాలు, జీలకర్ర 3 కలిపేసి పేస్ట్ చేస్తాం. 3 కలిపేసి పేస్ట్ చేసుకున్నాము. ఓకే. ఇది సరిపడా వేసుకున్నాం. చాలా. సో కొంచెం ఆ పచ్చిదనం పోవాలా? పచ్చిదనం, ఇది అంతా పచ్చిదే కాబట్టి కొంచెం పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి. ఏం చేస్తుంటారు సత్య గారు మీరు? ఏమైనా వర్కింగా లేకపోతే? నేను టీచర్ కింద జాబ్ చేస్తున్నాను. టీచర్ ఏ పిల్లలకి టీచ్ చేస్తారు? నేను 5th, 6th, 7th ఈ పిల్లలకి చెప్తాను. ఏ సబ్జెక్ట్? మ్యాథ్స్. అమ్మో మ్యాథ్స్. ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంటే భయం లేదు, ఎందుకంటే అయిపోయింది కదా. మీకు మ్యాథ్స్ ఇష్టమా? బాగా ఇష్టమే. నైస్, గుడ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్. పేరేంటి? శరత్ వర్మ. పిల్లలు ఉన్నారా? ఒక పాప అండి. ఒకతే పాప. ఏం చదువుతుంది? 4 years పాప. ఇప్పుడు LKG చదువుతుంది. సేమ్ స్కూలేనా? సేమ్ స్కూల్. పొద్దున్న ఇద్దరు బాక్సులు కట్టుకుని చక్కగా బ్యాగ్లు వేసుకుని వెళ్ళిపోతారా? పొద్దున్న ఇద్దరు వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇద్దరు కలిసి. ఎంత బాగుంటుంది కదా అలా ఉంటే. సో ఇంకొంచెం వేగాల ఇది? ఇంకొకసారి జస్ట్ ఇంకొక 1 minute వేగితే సరిపోతుంది. 2 times వేయించుకోండి, నో ప్రాబ్లం. సో చూద్దామా? వేగిపోయిందండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ పులుసుకు సరిపడే సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపు. ఓకే. చిల్లీస్ వేసాం కాబట్టి ఇది ఒక కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో ఎలాగో మనకు అల్లం కూడా కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి సో సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోనే చింతపండు పులుసు పోసేసుకుంటాం. ఇప్పుడు మీ పాప ఇలాంటివన్నీ తింటుందండి? తను అస్సలు తినదు. అసలు తినదు. ఏం తింటుంది? తనకి కొంచెం ఏదైనా చప్పగా, కొంచెం స్పైసీ లేకుండా ఉన్నవి ఇష్టం. ఓ, మీరు కూడా 2 వంటలు చేస్తారా వీళ్ళగా? చేస్తానండి. చేస్తారా? పాపకు ఒకటి మాకు ఒకటి చేస్తాం. ఓ నైస్.
సో పిల్లల చాయిస్ని బట్టి అప్పుడప్పుడు అలా చేస్తూ ఉండాలేమో కదా. కొంచెం నీళ్ళు ఏమైనా కావాలా? కొంచెం వాటర్ వేద్దాం. దీంట్లో వేసేనా? వేసి. సో చాలా అండి. చాలండి. ఇది ఒకసారి మరగాలండి, జస్ట్ వాటర్ కోసం కదా. ఓకే. ఒకసారి మరిగాక నెక్స్ట్ యాడ్ చేయాలి. ఇంకేం యాడ్ చేయాలి మనం ఇందులో? ఇంకా నేను ఇందులో నువ్వుల పొడి యాడ్ చేస్తాను. ఒట్టి నువ్వుల పొడి, వేయించేసిన నువ్వుల పొడి. ఓకే. దోరగా వేయించి పౌడర్ చేస్తాను. ఓకే ఓకే. కొంచెం మరగనిద్దామా? మరగనిద్దాం. సో చూద్దామా. ఇది ఆల్మోస్ట్ మరిగిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం కొంచెం బెల్లం వేద్దాం. ఓకే. అంటే కొంచెం ఇది ఘాటు కదా అల్లము, సో మనం బెల్లం వేసామంటే కొంచెం ఆ ఘాటు. అల్లం ఘాటుకి బెల్లం స్వీట్. అయినా కూడా పులుసులో మనం కొద్దిగా బెల్లం వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కదా. నెక్స్ట్ మనం బెల్లం వేసాక ఇది నువ్వుల పొడి అండి, జస్ట్ ఫ్రై చేసి పౌడర్ చేశాను. ఓకే. సో కొంచెం చిక్కదనం కోసం, చిక్కదనం కోసం కొంచెం కమ్మదనం టేస్ట్ కూడా సరిపోతుంది. యాక్చువల్గా ఇందులో మనకి ఏమీ లేకపోయినా ఆ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవటం వల్ల ఇది కొంచెం చిక్కగానే ఉంది యాక్చువల్గా. అంటే టేస్ట్ కూడా కొంచెం మనకి బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. సో అంటే ఉట్టి అల్లం ఘాటుని మనం అంటే ఎక్కువ తినలేకపోతే ఇవన్నీ ఇష్టం లేని వాళ్ళు కూడా కొంచెం ఇది తినగలుగుతారు. కొంచెం దగ్గర పడాలా లేకపోతే ఇలా మనం? ఒక్క నిమిషం సరిపోతుంది. జస్ట్ కొంచెం కొత్తిమీర ఎక్కువ అక్కర్లేదు, సరిపోతుంది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకున్నాం కదా, దీనిపైన కొంచెం నువ్వుల పొడి ఇలా జల్లుతాము. ఓకే. లైట్ గా చూసుకోండి, అల్లం టేస్ట్ పోయి నువ్వుల టేస్ట్ రాగలదు. అంటే జస్ట్ కొంచెం గార్నిష్. ఓకే. సో రెడీ. గీత గారు, హాట్ గా అల్లం పులుసు రెడీ. నైస్. ఓకే అండి, అల్లం పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అల్లం పులుసు తయారు చేసే విధానం: ముందుగా అల్లం, జీలకర్ర, ధనియాలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, చింతపండు రసం వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత బెల్లం, నువ్వుల పొడి, కొత్తిమీర వేసి మరి కాస్త మరగనివ్వాలి. అంతే, బెల్లం పులుసు రెడీ.